ఎవ్రీవన్, మనం ఈరోజు ఈ వీడియోలో ప్రభాస్ గారి గురించి విన్నాం. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ప్రభాస్ గారు ఉప్పలపాటి సూర్యనారాయణరాజు శివకుమారి దంపతులకు 1979 సంవత్సరం అక్టోబర్ 23వ తేదీన జన్మించారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని మొగల్తులూరు గ్రామంలో జన్మించారు. తన తల్లిదండ్రులు ఉన్న సంతానంలో రెండోవారు. అతనికి ఒక సోదరుడు ప్రబోధ్, ఒక చెల్లెలు ప్రగతి ఉన్నారు. తను నటుడు కృష్ణరాజ్ సోదరుని కుమారుడు. నటులు గోపీచంద్, అల్లు అర్జున్, రానా దగ్గుబాటి, మంచు మనోజ్ కుమార్ ప్రభాస్కు మంచి స్నేహితులు. ప్రభాస్ తన ప్రాథమిక విద్యను డిఎన్ఆర్ స్కూల్ భీమవరంలోనే పూర్తి చేశారు. బీటెక్ హైదరాబాద్లోని శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కళాశాలలో పూర్తి చేశారు. ప్రభాస్ చదువులోనే సగటు విద్యార్థి. బాస్కెట్బాల్, వాలీబాల్ వంటి ఆటల మీద ఆసక్తి చూపేవారు. 2002 సంవత్సరంలో ఈశ్వర్ సినిమాతో ప్రభాస్ గారు తొలి చిత్రాన్ని తీశారు. ఈ సినిమా నటుడు విజయ్ కుమార్, మంజుల దంపతుల కుమారై శ్రీదేవికి ఇది కూడా తొలి సినిమా. వీరిద్దరు కలిసి ఈశ్వర్ సినిమాలో నటించారు. ఈ సినిమా విజయం సాధించిన తరువాత 2003 సంవత్సరంలో విడుదలైన రాఘవేంద్ర సినిమా పరాజయం పాలయ్యింది. 2004 సంవత్సరంలో త్రిషతో నటించిన వర్షం సినిమా ప్రభాస్కు మంచి పేరు, ప్రాముఖ్యతను సంపాదించింది. ఆ తర్వాత ప్రభాస్ అడవి రాముడు, చక్రం సినిమాలలో నటించారు. ఈ సినిమాల ద్వారా ప్రభాస్కు నటుడిగా మంచి గుర్తింపు లభించిన సినిమా పరాజయం పాలయ్యాయి. 2005 సంవత్సరంలో ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ గారు త్రిషతో కలిసి ఛత్రపతి సినిమాను నటించారు. ఈ సినిమా భారీ విజయాన్ని సాధించి ప్రభాస్ను తెలుగులో ఒక నటుడిగా నిలబెట్టింది. తర్వాత పౌర్ణమి, యోగి సినిమాలు పరాజయం చెందాయి. ప్రభాస్ ఇలియాస్ రచన, పైడిపల్లి వంశీ దర్శకత్వంలో మన్నా సినిమాలో నటించారు. ఈ సినిమా కూడా భారీ విజయాన్ని అందుకుంది. 2008 సంవత్సరంలో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో త్రిష సరసన తన కెరియర్లో రెండోసారి బిడ్జిగాడి సినిమాలో నటించారు. ఈ సినిమా కూడా భారీ విజయాన్ని సాధించిందనే చెప్పాలి. 2012 సంవత్సరంలో రాఘవ లారెన్స్ దర్శకత్వంలో తమన్నా, దీక్షా సేథ్ దర్శకత్వంతో రెబల్ సినిమాలో నటించారు ప్రభాస్. ఈ సినిమా కథ బాగున్నప్పటికీ పరాజయం పాలయ్యింది. 2013 సంవత్సరంలో రచయిత కొరిటాల శివ దర్శకత్వంలో మిర్చి సినిమాలో నటించారు. ఈ సినిమాలో అనుష, రిషా గంగోపాధ్యాయ్ కథానాయకులుగా నటించారు. ఈ సినిమా భారీ విజయాన్ని నమోదు చేసుకోవడంతో పాటు ప్రభాస్ను ఒక కొత్తగా చూపించడం జరిగింది. ప్రభాస్ రాజమౌళి దర్శకత్వంలో అనుష, రానా దగ్గుబాటితో కలిసి బాహుబలి సినిమాలో నటించారు. ఈ సినిమాను 2 విభాగాలుగా తీశారు. అందులో మొదటి భాగం బాహుబలి ది బిగినింగ్. ఈ సినిమా తెలుగుతో పాటు తమిళం, మలయాళం, హిందీ భాషల్లో జూలై 10న భారీ అంచనాలతో ప్రపంచవ్యాప్తంగా విడుదలై భారత చలనచిత్ర రంగంలో ఇంతవరకు నమోదు చేయని కలెక్షన్లు వసూలు చేసి అఖండ విజయాన్ని సాధించింది. రెండో భాగం పనులు పూర్తి చేసుకొని 2017 ఏప్రిల్ 28న విడుదలై ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లు రాబట్టింది. బాహుబలి 2 సినిమా భారతీయ సినిమా చరిత్రలో మొదటి 1000 కోట్లు దాటిన చిత్రంగా నిలిచింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సుమారు 2000 కోట్లు వసూలు చేసింది. ఈ సినిమాతో పాటు ప్రభాస్ అంతర్జాతీయ పేరును సంపాదించాడు. ప్రస్తుతం ప్రభాస్ రన్ రాజా రన్ ఫేమ్తో సుజిత్ దర్శకత్వంలో సాహో చిత్రంలో నటించారు. 2012 సంవత్సరంలో 2021 సంవత్సరంలో నటించిన రాధేశ్యామ్, 2022 సంవత్సరంలో సలార్, ఆదిపురుష్ సినిమాలు విడుదలై భారీ అంచనాలను నిలిచాయి.
ప్రభాస్ గారు నిర్మాణంలో ఈ దశలో అనేక రాబోయే చిత్రాలు ఉన్నాయి. 2025 సంవత్సరంలో ఏప్రిల్ నెలలో అతను 'కన్నప్ప' సినిమాలో పౌరాణిక నాటకంలో అతిథి పాత్రలో నటించారు. మనం చూశాం. తను పూర్వీకుల ఆస్తి వివాద కథలో ప్రధాన పాత్రను పోషించాడు. 'రాజేసాబ్' డిసెంబర్ నెలలో విడుదల కానున్నది. ప్రభాస్ 'సలార్ పార్ట్ 2', 'సలార్' యొక్క సీక్వెల్ మరియు సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో వహించిన యాంటీ హీరో గ్రాండ్ హౌస్ డ్రామా 'స్పిరిట్'. 2027 సంవత్సరంలో అతను ఇతిహాస సైన్స్ కల్కి 2898 ఏడి పార్ట్ 2తో ప్రధాన కథానాయకుడిగా తన పాత్రను తిరిగి పోషించబోతున్నాడు. ఇందులో భైరవ మరియు కర్ణుడి ద్విపాత్రాభిమానం మరియు హను రఘువపుడి దర్శకత్వం వహించిన దేశభక్తి చిత్రం, యాక్షన్ డ్రామా చిత్రం 'ఫాజీ' కూడా రిలీజ్ కాబోతున్నాయి. కేజీఎఫ్, కాంతార మరియు సలార్ వంటి ప్రముఖ విజయాలకు కారణమైన నిర్మాణ సంస్థ హోంబేల్ ఫిల్మ్స్తో ప్రభాస్ 3 చిత్రాలను ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ భాగస్వామ్యం 2026 సంవత్సరంలో 'సలార్ పార్ట్ 2' ప్రారంభం అవుతున్నది. మరిన్ని సినిమాలు కూడా 2027-28 సంవత్సరంలో విడుదల కానున్నాయి. ప్రభాస్ గారి గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసి మీ అమూల్యమైన ప్రభాస్ గారి సినిమాను 'రాజాసాబ్' డిసెంబర్ నెలలో విడుదల కానున్నది.